అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. చాలా కాలంగా నా వీడియోలు తీసేటువంటి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఉన్నాడండి. అబ్బాయి పేరు శివ. మంచి పిల్లవాడు, బుద్ధిమంతుడు, టైంకి వస్తాడు, చక్కగా గురువుని కూడా ఇలా కరెక్ట్ చేస్తుంటాడు. మీరు ఇలా కదలొద్దండి, అలా అనొద్దండి, ఇలా ఉండండి అని చెప్తుంటాడు ధైర్యంగా. మంచి అబ్బాయి, చెప్పే విషయాలు చాలా బాగా వింటాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు. ఓ రోజు అబ్బాయి అన్నాడు, ఎంతో మందికి జాతకాలు చెప్తున్నారు, అందరూ బాగుపడ్డారు, నా జీవితం ఎలాగండి, ఏమిటి బాధ, నేను నా మేనరికం ఉన్న అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను, మాకు సంతానం కలగక 5 ఏళ్ళు అయింది అన్నాడు. మరి నువ్వు ఈ మాట నాకు ముందే చెప్పాలి కదా, ఇంత ఆలస్యంగా చెప్పావంటే చెప్పడానికి కూడా టైం కావాలి. మరి 5 ఏళ్ల తర్వాత వాడికి వచ్చింది. నీ భార్యను తీసుకోరా అని చెప్పాను. పాప అమ్మాయిని తీసుకొచ్చాడు. అయితే భార్య సొంత చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల కాబట్టి ఆ పిల్ల మీద వీడికి ఎందుకో అనురాగం కానీ లేదా ఆ ఫీలింగ్ రావట్లేదు. ముఖ్యంగా భార్యాభర్తల కలయిక బాగుంటే పిల్లలు చక్కగా పుడతారండి. అలాంటప్పుడు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం. ఆ అబ్బాయికి నేను ఒక మంచి పరిష్కారం చెప్పి బ్రహ్మాండంగా వాడి చేత పూజలు చేయించి కుక్కే సుబ్రహ్మణ్య పంపించాను. 3 రాత్రులు అక్కడ భార్యతో గడపమని చెప్పాను. 3 రోజులు గడిపాడు, వచ్చాడు. నేను అన్నా, ఇక అమ్మ 2 నెలల లోపల అంటే 45 రోజుల్లో నువ్వు గర్భవతి అవుతావన్నా. అన్నమాట అన్నట్టుగా 45వ రోజు టెస్ట్ చేసుకుని అమ్మాయి చెప్పింది, గురువుగారు నమస్కారం అండి, గర్భవతిని అన్నాను. నీకు కొడుకు పుడతాడమ్మా అని కూడా చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లవాడికి 1 సంవత్సరం దాటిందండి. అలాగా సంతానం లేని వాళ్ళందరికీ కూడా ఎన్నెన్నో రకరకాల సంతానాలు జరిగినాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నాకు తెలియజేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయటం మర్చిపోకండి.